పంచాయతీరాజ్ భవన వినియోగంలోకి తేవడం చాలా సంతోషంగా ఉందని జెడ్పీటీసీ విజయలక్ష్మి రెడ్డి వెల్లడించారు. జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీరాజ్ అతిథి భవనాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగిందన్నారు. ఇందుకోసం జెడ్పీ నుంచి మంజూరైన దాదాపు 28.50 లక్షల రూపాయలను వ్యయం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పూర్తి హంగులతో అన్ని వసతులతో అతిథి భవనాన్ని ఆధునీకరించామన్నారు. తద్వారా ఈ భవనం అధికారులకి ప్రజా ప్రతినిధి వినియోగంలోకి రావడంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదిగాక రుసును కూడా వసూలు చేయడంతో పంచాయతీరాజ్ శాఖకి ఆదాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు మునిపే కూరపాటి శంకరెడ్డి విద్యుత్ అసిస్టెంట్ కార్యాలయం వద్దకు చేరుకోగానే జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అతిథి భవనానికి ప్రారంభోత్సవానికి చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ముందుగా మన కూరపాటి శంకరెడ్డి గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, రవీంద్ర గారికి, భాషాన్న గారికి, పద్మనాభరాజు గారికి, సతీష్ అన్న గారికి, ఇంకా ఇక్కడికి చేసినటువంటి అతిథి మహారాజులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అతిథి భవనాన్ని ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే సత్యవేడు వాసిగా నేను ఈ గంగమ్మ తల్లి దయ వల్ల పట్టణ నడిబొడ్డులో మేము ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ ఈ సత్యవేడు వాసులందరూ నేను జడ్పీటీసీ అయిన వెంటనే నాకు ఫస్ట్ విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ ఈ బంగ్లా ఉందని కూడా ఎవరికి తెలియదమ్మా, చాలా పాడుపడిపోయింది, పాములంతా వచ్చేస్తున్నాయి, గలీజ్గా ఉంది. అది మీ హయాంలో అయినా నువ్వు జిల్లా పరిషత్ నిధులు తెచ్చి ఈ మన జిల్లా పరిషత్ భవనాన్ని కంప్లీట్ చేయాలి అని చాలామంది ఈ టౌన్ వాసులు నన్ను కోరడం జరిగింది. దానిలో భాగంగానే నేను జిల్లా పరిషత్లో ఈ విషయాన్ని చర్చించి అనేక మార్లు ఈ జిల్లా పరిషత్ భవనానికి నిధులు కేటాయించాలని అడిగి తీసుకురావడం జరిగింది. ఇది జిల్లా పరిషత్ అతిథి భవనం అంటే అందరికి తెలియకపోవచ్చు, కానీ బంగ్లా రిపేర్ బంగ్లా రిపేర్ చేయమా, బంగ్లా రిపేర్ చేయించు, ఇది గొప్ప చరిత్ర కలిగింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే ఇక్కడ బస్సు చేసి వెళ్ళినటువంటి గొప్ప ప్లేస్ ఇది. మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాలు ఉంటే ఒక 10 చోట్ల మాత్రమే ఈ జిల్లా పరిషత్ అతిథి భవనాలు ఉన్నాయి. దాంట్లో మన సత్యవేడులో ఒకటి ఉండడం మనకు గర్వకారణం. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడులో ఒకటి ఉండడం కూడా మనకు గర్వకారణం. అంత చరిత్ర ఉన్నటువంటి ఈ బంగ్లాని ఇలా పాడుపడిపోయి ఉండడం మాకంటే చాలా కలిసి వేసింది. ఇంతకు ముందు కూడా మాకు ముందు చాలామంది జడ్పీటీసీలు వచ్చారు, వెళ్ళారు, వాళ్ళకు కూడా తెలియజేసామని చెప్పారు. బట్ మీ హయాంలో అన్నా దాన్ని పూర్తి చేయండి అని అందరూ కోరడంతో మేము పట్టుబట్టి ఈ జిల్లా పరిషత్ అతిథి భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ నిధులతో కంప్లీట్ చేయడం జరిగింది. సుమారు ఒక 28 లక్షలు అయ్యింది. ఫస్ట్ ఒక 10 లక్షలు, మళ్ళీ ఒక 10 లక్షలు తీసుకురావడం జరిగింది, మళ్ళీ 2 లక్షలు. లాస్ట్కి ఫర్నిచర్కి నిధులు చాలక కొద్ది రోజులు ఆపి పెట్టాము. ఆ తర్వాత మళ్ళీ మన శంకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఫర్నిచర్కి నిధులు కేటాయించడంతో ఈరోజు ఈ ప్రారంభోత్సవాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ జిల్లా పరిషత్ భవనాన్ని కంప్లీట్ చేయడం వల్ల ఎంతమంది అయినా అతిథులు వచ్చినా, ఎవరైనా అధికారులు వచ్చినా ఇక్కడ వాళ్ళు బస్సు ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళకి సౌకర్యాన్ని కలిగించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద అధికారులు వచ్చినా, మన నాయకులు వచ్చినా ఎక్కడ ఉండాలని తెలియని పరిస్థితి ఇన్ని రోజులు. ఇప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు, ఎవరు వచ్చినా ఈ అతిథి భవనాన్ని యూజ్ చేసుకోవడానికి మన సత్యవేడు గారు కారణంగా ఇది నిలిచింది. ఇంకా మేము చిన్నప్పుడు స్కూల్ పాడుబడి ఎవరండి నరపతుల గారిని రఘుపతి గారిని వాళ్ళ మధ్య వివాదాలు ఉంటే కూర్చోబెట్టి మధ్యస్థం చేసి ఒక దాని మీదకి వచ్చారు అనమాట. అంత చరిత్ర ఉంది బంగ్లా.